19,000 మందికి పదోన్నతులు. సీఎం ఆమోదానికి ఉపాధ్యాయుల ప్రమోషన్లు బదిలీల దస్త్రం. నేడో రేపో షెడ్యూల్ వెలువడే అవకాశం అట. సో ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ అట. ఏది టీచర్ల సంబంధించినవి. పదోన్నతులు ఎట్లా ఉంటాయి, ఎట్లా మీరు రాష్ట్రంలో పదోన్నతులు ఇస్తారంటే, ప్రమోషన్స్ ఇస్తారంటే, భాషా పండితుల పోస్టుల అప్గ్రేడేషన్ పైన హైకోర్టు డివిజన్ బెంచ్ గత మార్చిలో ఒక తీర్పు వెలువరించింది. స్కూల్ అసిస్టెంట్ భాషా పండితుల పోస్టులకు కేవలం భాషా పండితులే అర్హులని, ఎస్జిటీలు అర్హులు కారు అని పేర్కొన్నది. దాంతో 8,630 మంది భాషా పండితులకు, మరో 18,019 మంది పీఈటీలకు, మొత్తంగా 10,449 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు దక్కబోతున్నాయట. మల్టీ జోన్ 2లో 778 మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఉన్నారట, హెచ్ఎంలు. 2 మల్టీ జోన్లలో కలిపి 2,400 మంది ఎస్జిటీలు ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలు కాబోతున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది ఎస్జిటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందబోతున్నారట. సో వీళ్ళు ఎవరెవరైతే ప్రమోషన్స్ వస్తాయో వీళ్ళకి ప్రమోషన్స్ వస్తాయట. రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు, ట్రాన్స్ఫర్ల ప్రక్రియకు కూడా రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ ఉండడంతో ఆయన ఆమోదం కోసం దస్త్రం పంపించారట. అంత రెడీ అయిపోయింది, జస్ట్ ఆయన సంతకం పెట్టాలి. ఆయన పచ్చజెండా ఊపగానే షెడ్యూల్ విడుదల కాబోతున్నది. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కాబోతుండడంతో 1-2 రోజుల్లోనే షెడ్యూల్ విడుదల కావచ్చని పాఠశాల విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే మరో 19,000 ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కుతాయని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గత సంవత్సరం ఏం జరిగింది? గత ఏడాది ఆగస్టు సెప్టెంబర్లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టారు. పదోన్నతులకు టెట్లో ఉత్తీర్ణత తప్పనిసరి అని సెప్టెంబర్ నెలాఖరులో హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. దానికి తోడు జీవో నెంబర్ 317 వల్ల ఇతర జిల్లాల నుంచి టీచర్లు రావడంతో తమ సీనియారిటీ దెబ్బతిని నష్టపోతున్నామని ఉన్నత న్యాయస్థానంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు పిటిషన్ దాఖలు చేశారు. అప్పటికే మల్టీ జోన్ 1లో అంటే వరంగల్లో గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు, బదిలీలు పూర్తయ్యాయి. 782 మంది పదోన్నతులు పొందారు. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు కూడా పూర్తయినే తప్ప పదోన్నతులు పూర్తి కాలే. అయితే వారిని పాత స్థానాల నుంచి రిలీవ్ చేయలే. ఎస్జిటీల బదిలీలు కూడా ఆగిపోయినాయి. ఇక మల్టీ జోన్ 2 హైదరాబాద్లో కేవలం ప్రభుత్వ స్కూళ్లలో గెజిటెడ్ హెచ్ఎంల బదిలీలు, పదోన్నతులు పూర్తయినాయి. 147 మందికి పదోన్నతులు దక్కినాయి. స్థానిక సంస్థల జెడ్పీ ఉన్నత పాఠశాలల హెచ్ఎంల బదిలీలు కూడా ముగిసినాయి. మిగిలిన వారి ఆగిపోయినాయట. సో ఇవన్నీ ఇప్పుడు కంప్లీట్ కాబోతున్నాయి అన్నమాట.